హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్. లేచిరా లేవలేరా? లేవరు. ఓకే. వీడియో అంటే నిన్న అంటే లేదంటే మార్నింగ్ నైట్ 12 దాటినాక కొంచెం అర్లీగా చేద్దాం అనుకున్నా, కుదరట్లేదు. అట్లా అని చెప్పేసి ఎర్లీ మార్నింగే చేస్తున్నాను. ఎట్లున్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే మీ సపోర్టు, మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వచ్చేసి కొంచెం కొంచెంగా హెల్త్ అయితే బాగుంటుంది. ఓకే, అంతా మీ సపోర్టు, మీ అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. గట్లనే మరి ఏం చేస్తారు? అందరు బాగున్నారా? ఓకే, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అందరు కూడా ఇంకా లేచినాక నా వీడియో రిలీజ్ అయ్యేసరికంటే మీ టిఫిన్లు అయితే ఉంది అంతే. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి, పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. అండ్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు, నాట్ ఏ జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఓకేనా? మీరు ఎవరైతే మీకు క్లైమ్ అవుతుందో, ఎవరికి మీకు రెజనేట్ అవుతుందో, ఎవరిది మీదే అనుకుంటున్నారో వాళ్ళు పర్సనల్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే సంథింగ్ చాలా మెసేజెస్ ఉన్నాయి. శివయ్య మీకు మీ గురించి మిమ్మల్ని తెలుసుకోమని ఏదో ఒక రూపకంగా మెసేజ్ అయితే ఇస్తారు. దేవుడు వచ్చి మనకి హెల్ప్ చేయలేడు కదా, అందుకు ఈ ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒక సందిగ్ధంలో ఉన్నారా? మీరు ఒక ఆలోచించుకున్న స్టేజ్లో ఉన్నారా? అసలు లైఫ్ మీదనే విరక్తి చెందిందా? అట్లాంటి పర్సన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మన శివయ్య మనకి ఏం చెప్తున్నాడు? ఆయన బోలా శంకరుడు. మీరు అడగక ముందుకే ప్రతిదానికి ఒక సొల్యూషన్. ఇది అవుద్దా, ఇది కాదా అని మీరు సందిగ్ధంగా ఉండగానే ఈ వీడియో కనుక మీ ముందుకు వచ్చినట్టయితే దీన్ని అంటే స్కిప్ చేసింటే చూడకండి. ఓకే, కానీ పూర్తి వీడియో చూడండి. ఒకవేళ మీకు రెజనేట్ అయింది అంటే ఊరికేనే ఏది మన ముందరికి రాదు. రెజనేట్ అయింది అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. పైన మన నెంబర్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ. గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే, మీరు కొత్తగా చూసే వాళ్ళైతే సపోర్ట్ అయితే చేయండి. అండ్ కామెంట్స్ అయితే చేయడం మర్చిపోకండి. కామెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ప్రతిదాన్ని క్లైమ్ చేసుకోవాలంటే ఫస్ట్ కామెంట్స్ అంటే హర్ హర్ మహాదేవ్, లేదంటే ఓం నమ శివాయ, లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి అయితే క్లైమ్ చేసుకోండి. అండ్ నెంబర్స్ని కూడా క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అక్క చిన్నగా మాట్లాడుతుందని కాదు, గొంతు పెద్దగా అయినాక మాట్లాడతాం. ఓకేనా? మరి ఈరోజు కంటెంట్ వస్తే చూద్దాం. మరి ఈరోజు కంటెంట్ వస్తే కొందరికి మంచి విషయమే తెలియచ్చు, కొంతమందికి బ్యాడ్ విషయమే తెలియచ్చు. దేన్నైనా సరే నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోవడమే మన రీడింగ్ అనమాట. ఓకేనా? తొందరగానే మూస్తాను. ఇక మన కంటెంట్కి వచ్చేసి, మీరు నమ్మిన పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు నమ్మిన పర్సన్స్ మీరు హానెస్ట్గానే ఉన్నారు కదా, హానెస్ట్గానే లవ్ చేస్తున్నారు కదా, అవతల వాళ్ళు రంగులు మారుస్తున్నారు కదా, అవతల వాళ్ళ గురించి అంటే మీరు ఎంత ఆలోచించిన వాళ్ళు మీ గురించి పట్టించుకోవట్లేదు కదా. ఓకే, మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమవుతుంది. అయితే మీరు నమ్మిన మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళు మీకు ఈ లైఫ్లో న్యాయం చేస్తారా? న్యాయం చేయగలుగుతారా? ఒకటి, వాళ్ళ తుది నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? అసలు లైఫ్లో మీతో ఉండాలన్నా, ఉండొద్దనా, లేకపోతే మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలన్నా, తీసుకొని బొందల పడేయాలన్నా ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూసేద్దాం మరి. ఓకేనా? శివధరాయ నమః. ఓం నమ శివయ్య. మంచి బ్లెస్సింగ్స్ అయితే మా వాళ్ళకైతే ఈ ఊరి చాలా తక్కువసేపు అయితే చేయాలని అనుకుంటున్నాను. ఎక్కువ లెంత్ చేయొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆరోగ్యం మారినప్పుడు ఇంతకు మించి మనం చెప్పలేము అనమాట. అరవడమే నా ప్రాబ్లం అయినప్పుడు అందుకనే మెల్లగా అరుస్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అందరూ సపోర్ట్ చేయండి. నేను చెప్పేది 40 or 60%
ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా పర్సనల్ రేటింగ్ తీసుకోవాలని అర్థం. యువర్ విష్ తీసుకోవాలి అని అనిపిస్తేనే తీసుకోండి, బట్ దీంట్లో ఫోర్స్ ఏమీ లేదు. నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి తీసుకోండి అని చెప్పేసి చెప్పాను. ఆ శివయ్య ఆయన ఆజ్ఞ ఉంటే దరిద్రంలో నుంచి బయటకు రావాలి అని అనుకుంటే వస్తారు. ఆయన ఆజ్ఞ ఉంటే తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటారు, నేను చెప్తే కాదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ తుది నిర్ణయం ఏంటి కదా. ఓకే, 8 of Cups, 4 of Cups, the Emperor, 4 of Swords, 5 of Wands, 8 of Swords, 9 of Pentacles, Strength, 7 of Swords. స్వార్డ్స్ ఎనర్జీ ఎక్కువ ఉందండి ఇక్కడ. అండ్ వ్యాన్స్, 4 of Wands, 2 of Wands, ఓకే. వ్యాన్స్ ఆర్ స్వార్డ్స్ ఎనర్జీ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. చూద్దాం. 3 of Wands వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చాలామంది, బాధపడుతున్నారు. వాళ్ళ సపరేషన్లో ఉన్నారు, బాధపడుతున్నారు. అసలు ఎవరికి చెప్పానో అర్థం కాని సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. ఓకేనా? మరి మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, కొంతమంది అంటే అందరి గురించి వస్తాయి, ఒక్కొక్కరి పర్సన్స్ ఒక్కొక్కలా ఉంటారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? కొంతమంది పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు చాలా హానెస్ట్గా, టు బీ హానెస్ట్గా మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు కావచ్చు, లవ్ చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, గతంలో మీరు చూపించిన కేరింగ్ అయితే ఏదైతే ఉందో అది నేను పట్టించుకోలేదు, సో నేను ఇప్పుడు కర్మను అనుభవిస్తున్నా అని కొంతమంది అనుకుంటున్నారు. సో ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎంతకి ప్రేమ చూపించినా, ఎంత కేరింగ్ చూపించినా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఓకేనా? వాళ్ళు ముందటున్న గొయ్యిన చూస్తున్నారు కానీ వెనకాలన్న మీ ప్రేమను అర్థం చేసుకుంటలేదు. ముందేదో లంక బిందెలు ఉన్నాయని పరిగెడుతున్నారు కానీ వెనక మీరు చూపించే కేరింగ్ వాళ్ళకి అర్థమవుతలేదు. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి అన్నది రాదు. వాళ్ళకి వస్తుందని ఆశపడడం కూడా శుద్ధ దండుగు. అంటే కొంతమంది పర్సన్స్ అట్లున్నారు. వాళ్ళ గురించి మీరు ఎన్ని హోప్స్ పెట్టుకున్నా, మ్యారేజ్ అనో, పెళ్ళనో, పిల్లలనో, ఇంకేదనో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, మీరు ఎంత కేరింగ్ చూపించినా, మీరు ఎంత హానెస్ట్గా లవ్ చూపించినా వాళ్ళకి అర్థం కావట్లేదు అది. ఓకేనా? వాళ్ళు మీరు వెనకాల ఇంత ప్రేమను చూపిస్తే నేను పోయి గొంతులనే పడతా, బురదలనే పడతా, ఆ బురదంతా నేను రుద్దుకుంటా అని చెప్పేసి కొంతమంది అయితే ప్రయత్నాలు అయితే అదే ప్రయత్నంలో ఉన్నారు, అట్లనే పోతున్నారు ముందరికి. వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, నేను క్షమించడానికి తప్పు చేసిన అని కొంతమంది అనుకుంటున్నారు. అది 100 కోట్లు ఒక్కలే అనుకుంటున్నారండి, అందరూ కాదు. 90% ఇట్లా ఉన్నారు, 1% మాత్రమే అలాగున్నారన్నమాట. కొంతమంది మిమ్మల్ని వాడుకున్నంతసేపు వాడుకొని, మీ గురించి ఆలోచించినంతసేపు ఆలోచించి, అసలు మీ గురించి ఒకప్పుడు మీరు మాట్లాడనన్నప్పటికీ మీరు కేర్ చూపించకపోయినా, మీరు ఏం చేయకపోయినా వెంటబడి మిమ్మల్ని నాశనం చేసి, చివరాఖరికి మీ మైండ్లో లేకుండా చేసి, మీ తలకాయ ఖరాబ్ చేసి, ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఇప్పుడు ఆఫర్ చేసి, అయ్యో దేవుడా నువ్వు లేకుండా నేను లేను అని ఆయనకు బోత్ ఆఫ్ ఇద్దరికి వర్తిస్తుంది. మీరు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలోనైతే ఉన్నారు. మీరు ఎట్లాంటి చెప్పినా వాళ్ళు తీసుకుంటలేరు. తీసుకుని పొజిషన్లోకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు హయ్యెస్ట్లో ఉన్నారు. పాపం మీరు మాత్రం వాళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళ దగ్గర లెక్క, అంటే అట్లాంటి పొజిషన్లోనైతే మీరు వాళ్ళకి కనిపిస్తున్నారు. ఓకేనా? అండ్ కొంతమంది అయితే ద ఎంపైర్ అంటే వీళ్ళు పెద్ద ఈగోయిస్ట్ పర్సన్స్, అంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు పొగరుబోతులు. వాళ్ళ మనసులో ఉన్న మాట ఎవరికి చెప్పరు. అది ప్రేమైనా, ద్వేషమైనా, ఈగో అయినా, ఇంకేదైనా వాళ్ళు చెప్పరు. ఏదన్నా మనమే చెప్పాలి, మనమే ఇవ్వాలి, మనమే తెచ్చుకోవాలి, కానీ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయరు, వాళ్ళు చెప్పరు. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది పర్సన్స్ ఉన్నారు. అది ప్రేమైనా చెప్తలేరు, మంచి అయినా చెప్తలేరు, చెడైనా చెప్తలేరు. మీ లైఫ్ గురించి ఏదైనా ఒక డెసిషన్ చెప్పండి, చెప్పురు అని చెప్పేసి మీరు ఎంత చెప్పినా కానీ కొంతమంది చెప్పట్లేదు. ఎంత మీరు అంటే ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా వర్తిస్తుందండి. ఓకే, చెప్పట్లేదు. వాళ్ళు చెప్పాలని మనసులో వాళ్ళ మనసులో ఉన్నా చెప్తలేదు, లేకున్నా చెప్తలేదు. బికాస్ ఎంపరర్ ఈగో ఎక్కువ, చెప్తలేదు. వాళ్ళకి ఏది చెప్పాలన్నా మొహమాటం ఎక్కువ, ఈగో ఎక్కువ, చెప్తలేదు. మరి అక్క వాళ్ళ మనసులో ఎట్లుందో ఏముందో తెలుసుకోవాలంటే ఏం చేద్దాం?
ఏం చేద్దాం? నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే, నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీ రీడింగ్ మీకు వస్తుంది. కొంతమంది స్లీప్లెస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఏంటి మీ మధ్యలో వచ్చిన మనస్పర్ధలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మీ మధ్యలో గొడవలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, చాలా గోసపడుతున్నారు. ఎట్లా అంటే పైనతోటి కత్తులతో గుచ్చినట్టు, కింద కూడా కత్తులు పెట్టుకొని పడుకున్నట్టు, రాత్రులు నిద్ర లేకుండా నిద్రమని మీ గురించి ఆలోచించే పర్సన్స్ అయితే కొంతమంది అయితే ఉన్నారు. ఓకేనా? ఇక కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి, టర్నింగ్ పాయింట్ తీసుకురావాలి మీ గురించి అయితే కొంతమంది ఆలోచిస్తున్నారు. మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. వీళ్ళ నిర్ణయం అంటే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే వీళ్ళతో మీరు మింగిల్ కావాలి, కలిసి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అయితే వీళ్ళకైతే ఉంది. కొంతమంది పర్సన్స్ ఎట్లున్నారంటే కొంతమంది అయితే లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు. థర్డ్ పార్టీ కావాల్సిన అవసరం లేదండి. భర్తకి ఇంకో భార్య కావాల్సిన అవసరం లేదు, బాయ్ ఫ్రెండ్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు, గర్ల్ ఫ్రెండ్కి ఇంకో బాయ్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు. కుదిరితే వీళ్ళు లేకపోతే వాళ్ళే అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్లకి బయటపడదామంటే వీళ్ళు బయటపడలేని సిచ్యువేషన్లో అయితే ఏడ్చిరు. ఓకేనా? వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నలిగిపోతున్నారు. మీకు ఏం చెప్దాం అనుకున్నా చెప్పలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక కొంతమంది ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు, మీకేదో చెప్పాలనుకుంటున్నారు. అది ఏ విషయమైనా కావచ్చు, మంచిగా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు. మీకు ఫైనల్లీ ఒక డెసిషన్ చెప్పేసి వెళ్ళిపోదాము అని కొంతమంది అనుకుంటున్నారు, మీతో ఉందామని కూడా అనుకుంటున్నారు. ఓకేనా? స్ట్రెంగ్త్, దానికి ధైర్యం కావాలి. ఉండడానికి ఏదైనా పోగొట్టడానికి 1 సెకండ్ పడుతుందండి, ఉంచుకోవడానికి టైం పడుతుంది. మనతో ఉండాలి అనుకున్న దానికి టైం పడుతుంది. అంటే పొడగొట్టుకోవాలనుకుంటే వితిన్ సెకండ్స్లో పొడగొట్టుకోవచ్చు. కానీ దాన్ని గెయిన్ చేసుకోవాలంటే జీవితాలు సరిపోవు. ఓకేనా? స్ట్రెంగ్త్, ధైర్యం సరిపోవట్లేదు. అర్థమవుతుందా? కొంతమందికి మీకు వాళ్ళ డెసిషన్ పెళ్ళి కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీతో కలిసి ఉండేది కావచ్చు, చెప్పడానికి వాళ్ళకు నరకంగా అనిపిస్తుంది. ఈగో అంటే మీరు మాట్లాడినప్పుడల్లా ఏం చేస్తారంటే టాపిక్ ఇస్ డైవర్ట్. మీరు మాట్లాడేదే డైవర్ట్, ఇంకా ముచ్చట్నే లేదు. ఇక మీరు చెప్పే ముచ్చట్నే డైవర్ట్ చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది అయితే ఉన్నారు. ఇక కొంతమంది మీ లైఫ్లోకి ఆఫర్ చేసి వద్దాము అని అనుకుంటున్నారు. అది మీ పర్సన్సే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆఫర్ చేసి మీ లైఫ్లోకి వద్దాము అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఉన్నారని తెలిసినా కానీ కొంతమంది మీ లైఫ్లోకి వద్దామని అయితే ఆలోచన చేస్తున్నారు. కొంతమంది లైఫ్లో మంచి హ్యాపీ మూమెంట్ అయితే జరగబోతుంది. వాళ్ళ తుది నిర్ణయం ఏదైనా కావచ్చు. ఎట్లా తీసుకుంటారక్క, ఏం ఆలోచిస్తారంటే న్యాయం అయితే జరుగుతుందండి. పెళ్ళి చేసుకుంటామని చెప్పేసి మోసం చేసే వాళ్ళు కొంతమంది, లవ్ చేసిన వాళ్ళు కొంతమంది, లవ్ చేసి మోసపోయిన వాళ్ళు కొంతమంది, పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ చేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనీ విధంగా కూడా డబ్బులు పెట్టి కూడా మోసపోయిన వాళ్ళు, అంటే ఆ రకంగా కూడా ఫైనాన్షియల్గా కూడా లాస్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి మాత్రం మ్యారేజ్ అవుతుంది, వెడ్డింగ్ చేసుకుంటారు. వెడ్డింగ్లో కూడా కొంచెం హ్యాపీగానే, అంటే కొంచెం కాదు హ్యాపీగానే ఉంటారు. ఓకేనా? కొంతమంది అయితే ఇప్పుడు అంత డిస్టెన్స్ కాదు, ఒక 2 or 3 years నుంచి లేదంటే 2 months నుంచి మీతోటి లాంగ్ డిస్టెన్స్లో 2 weeks నుంచి కావచ్చు, 2 months నుంచి కావచ్చు, 3 years నుంచి కావచ్చు, 2 years నుంచి కావచ్చు, మీ నుంచి లాంగ్ డిస్టెన్స్లోనైతే ఉన్నారు. ఎప్పుడు కలుస్తారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారని మీరు ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళు కలుస్తారా లేదా అంటే మీకు రీయూనియన్ ఉందా లేదా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నాట్ పర్సనల్ రీడింగ్. ఇది ఏమంటారు, నేను చేసేది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమందికి మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది, కొంతమందికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. వాళ్ళు మీ చూపించే కేరింగ్ వాళ్ళకి బోరింగ్ అవుతుంది, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేకని కూడా దేకట్లేదు. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది.
వీళ్ళ తుది నిర్ణయం ఏం తీసుకుంటారంటే చెప్తున్నాను కదా, కొంతమంది హానెస్ట్గా ఉన్నారు, కొంతమంది హానెస్ట్గా లేదు. ఆయన కొంతమంది ఆరు త్రీ ఆఫ్ వాన్స్ ఇంత అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇంకా కూడా వెయిట్ చేస్తున్నారు. మరి మీకు ఈ తుది నిర్ణయం అంటే మీకు న్యాయం జరుగుతుందా? ఎస్ ఆఫ్ హానెస్ట్గా లవ్ చేసిన వాళ్ళకి కొంతమందికి చెప్పాను కదా, జరిగే వాళ్ళకి జరుగుతుంది. కొంచెం అబెండెన్స్డ్గా ఉన్నారు, కొంచెం ప్రశాంతంగా తల్లి స్థానంలో చెల్లి స్థానంలో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది పొజిషన్లో గొడవలు అయితే జరుగుతున్నాయి. కొంతమంది సోల్ కలెక్షన్ ఉంది. ఓకే, కర్మబంధం. ఓకేనా, దీని మీద మనం రేట్ చేద్దాం వీడియో. కర్మబంధం, సోల్ కలెక్షన్. ఓకేనా, సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళైతే కలవబోతున్నారు. ఓకేనా, అంటే వాళ్ళ నిర్ణయం అయితే తీసేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ, శివాయ నమః. మరి మెసేజెస్ మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అక్క తొందరగా మోస్తున్నావు, నాగం కావద్దు. వాళ్ళు మీ గురించి ప్రతిసారి ఆలోచించుకుంటున్నారటండి. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరు సోల్స్ కూడా ఇక్కడ చూడండి, సోల్స్ కనెక్టెడ్ బిఫోర్ వి ఈవెన్ మీట్. ఓకేనా, మీ ఇద్దరు సోల్స్ కూడా కనెక్ట్ అంటే మీ ఇద్దరి అంటే కర్మబంధం. సోల్మేట్ కనెక్షన్ అంటేనే ఆత్మబంధం, కర్మబంధం అని అర్థం. సోల్స్ కూడా కనెక్ట్ అయినాయి, అక్కడ కూడా సోల్ కనెక్షన్ వచ్చింది, కనెక్ట్ అవుతున్నాయని అర్థం. ఓకేనా, 2 కార్డ్స్ వచ్చింది, చెప్పేద్దాం. కొంతమంది మీరు నవ్వుతే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు, మీరు మాట్లాడితే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి మీ నవ్వు నచ్చట్లేదట, మీరు నచ్చట్లేదట. కొంతమందికి మీ ఫ్యూచర్ మీద మంచి థాట్స్, ఇంకా కొద్దిగా అంటే గ్రోత్ కావాలి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని కొంతమంది అనుకుంటున్నారు. మీ ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ లైఫ్లో డార్క్నెస్ ఉంది, మీ వల్ల అంటే ఒక వెలుతురు అనేది వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. ఓకేనా, లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు, నేను మాత్రం అంటే నీకోసం ఎప్పుడు విత్ మీకోసం ఉంటాను అని కొంతమంది అంటున్నారు. అండ్ కొంతమంది నన్ను నేను ఫస్ట్ ప్రేమించుకుంటా, తర్వాత ఇంకేమైనా మాట్లాడతా అన్నట్టుగా వాళ్ళకి ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారు. ఫస్ట్ అవకాశం వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. అండ్ ఇంకోళ్ళ గురించి ఆలోచించే పేషెన్స్ వాళ్ళకి లేదన్నమాట. ఇంకోటి వీళ్ళు ఓకే వాయిస్ మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి అరిచినట్టు అట్లా అనిపిస్తుంది అంట కొంతమందికి. అండ్ వాళ్ళ సరౌండింగ్ కూడా అంటే వాళ్ళ సెల్ఫ్గా యూజ్ చేసుకుందాము, వాళ్ళ ఉన్న చుట్టుపక్కలంతా కూడా వాళ్ళ సెల్ఫ్ గురించే మాట్లాడుకోవాలి, డబ్బా కొట్టుకోవాలంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు. ఓకేనా, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు హానెస్ట్గా లవ్ చేస్తున్నారా లేదా అనే కొంతమంది సందేహంలో ఉన్నారు. వీళ్ళకు అనుమానం రోగం అయితే ఎక్కువ ఉంది. ఓకేనా, అట్లాంటి వాళ్ళు కూడా మీ లైఫ్లో ఉన్నారు. సంతోషం. ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్ నన్ను అడిగితే. అంటే అక్కో గట్లా చెప్తున్నాం అని అనుకోవద్దు. క్లైమ్ చేసుకుని 1 to 9 వరకు క్లైమ్ చేసుకొని అయితే మీరు అక్కడ కామెంట్స్లో కూడా తెలియజేయండి. ఓం నమ శివాయ, హర హర్ మహాదేవ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. నెంబర్ పడితే మీరు ఏ నెంబర్ అయితే అనుకుంటారో, 1 పడితే 111 అని, 3 పడితే 333 అని, 5 పడితే 555 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.
1 5 మౌనంగా ఉన్నా అంటే అది అంటే ఏం పర్లేదని అర్థం. 4 2 3 1 6 5 3 5 3 3 3 5 అండి. సూపర్. 6 మళ్ళీ 3 2 మళ్ళీ 5 5 5 5 4 3 గట్టిగా ఊరుకున్నారు. 2 2 5 5 3 3 1 మంచి ఏంజల్ నెంబర్స్ అయితే పడ్డాయి. క్లైమ్ చేసుకోండి, ఓకేనా. మరి మీలో చాలామంది ప్రాబ్లమ్స్తో ఉన్నారు, ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఏదైనా సరే మీరు బాధపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు ఏదైతే బాధపడుతున్నారో నేను ఒక మాటనైతే చెప్పగలుగుతాను మీకైతే. మీకు గతంలో చాలా భారాలు, బరువులు, చాలా బాధ్యతలు మోస్తున్నారు మీరు, ఓకేనా. గంభీరంగా వాటిని అన్నిటిని ఎదుర్కొన్నారు కదా. ఏ బాధ వచ్చినా, ఏమొచ్చినా గంభీరంగా వాళ్ళని, ఆ బాధల్ని మీరైతే ఎదుర్కొన్నారు. ఒక బంధం కావాలంటే క్షమించే గుణం ఉండాలి, భరించే ఓపిక ఉండాలి, ఓకేనా. ఈ రెండు మీకు ఉంటేనే, మీ మనసుకు ఉంటేనే మీరు ఏదైనా కానీ సాధించగలుగుతారు. బంధం కావాలంటే బాధ అయినా సరే భరించాలి. ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే ఏదో రకంగా మీకు ఆ శివయ్య హెల్ప్ చేస్తున్నారని, ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయని అర్థమవుతుందా. ఇంకోటి, మీరు ఏ కష్టాన్నైనా సరే ఇష్టంగా భావించండి. ఫస్ట్ ఇష్టంగా భావిస్తేనే అది కష్టమైన ఇష్టంగానే మారుతుంది. అర్థమవుతుందా. ఇంకోటి, ఆ దేవుడు మీకు ఇన్ని రోజులు కష్టాలు ఇచ్చిండు కాబట్టి, ఇన్ని రోజులు మీకు కష్టాన్నే ఇచ్చిండు, మమ్మల్ని కష్టపెడుతున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే నీకు భరించే ఓపిక ఉందా లేదా అని పైన పరీక్ష పెడుతున్నాడు, ఓకే. శివయ్య ఏది వట్టినే ఎవరి దగ్గరకు పంపించాడు. అర్థమవుతుందా. నీకు కష్టం ఇచ్చిన దేవుడే రేపు నీకు సుఖాన్ని కూడా ఇస్తాడు. అర్థమవుతుందా. నీకు సుఖాన్ని, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు అంతవరకు ఓపికతో వెయిట్ చేయి. ఈరోజు కష్టం వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ బాధపడకుండా ఆ కష్టాన్ని కూడా నేను జయించగలుగుతాను, ఓర్చుకోగలుగుతాను, రేపు నాకు మంచి రోజులు రాకపోతే అని ఓపికతో వెయిట్ చేయి. ఆ కష్టం కాస్త నీకు మంచి ఒక పాజిటివిటీ, ఒక సుఖాన్ని, కష్టం పోతుంది, సుఖం వస్తుంది, ఓకేనా. ధైర్యంగా ఉండండి అండ్ ఆల్ ద బెస్ట్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఓకేనా. ఓం నమః శివాయ. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.